Good morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. Welcome to T1 Academy. Academy for skills and knowledge is to enhance employability quotient. Employability అంటే ఒక స్కిల్ ఉంటే ఇంకొక స్కిల్ అంటే కార్పెంటర్కి ఎలక్ట్రీషియన్ కూడా నేర్పించాలి. ఒక కార్పెంటర్కి ఏసీ ఎట్లా క్లీన్ చేయాలి అది కూడా నేర్పించాలి. సో ఎంప్లాయబిలిటీ అంటే మీ దగ్గర స్కిల్స్ మల్టిప్లై చేయాలి, ఉన్న స్కిల్స్కి ఎన్హాన్స్ చేయాలి, ఇంకా వేరే స్కిల్స్ కూడా ఇవ్వాలి. సో దట్ అక్కడ లేకపోతే ఒక ఫోటోగ్రఫీ చేసుకుంటాడు, ఆ ఫోటోగ్రఫీ లేకపోతే వేరే ఏదైనా చేసుకుంటాడు. ఓకే, అట్లా అనమాట. ఆఫ్ యంగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ద స్టేట్స్ అండ్ ఎనేబుల్ దెమ్ టు చూస్ మల్టిపుల్ అవెన్యూస్ యాజ్ దే గ్రాడ్యుయేట్. మల్టిపుల్ అవెన్యూస్, ఓకే, ఇది కూడా అది కూడా అవన్నీ చేసుకుంటారు. జిమ్ సర్టిఫికేషన్, పీటీ ట్రైనర్స్, ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఇస్తే పార్ట్ టైం అది కూడా చేసుకోవచ్చు. వాళ్ళది ఎంప్లాయబిలిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. టాస్క్ అనేబుల్స్, టాస్క్ వల్ల ఏ కొలాబరేషన్ ఉంటుంది. ఎవరిది? గవర్నమెంట్ వాళ్ళది. ఇంకా పిల్లలకి పాటలు చెప్పడానికి అకాడమీషియా, గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు బేర్ చేస్తారు అవన్నీ కోర్స్ ఇవ్వడానికి, ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి. అకాడమీషియా వాళ్ళకి పాఠాలు చెప్తారు. మళ్ళీ ఇండస్ట్రీకి ఏం కావాలి అలాంటి స్కిల్సే ఇంపార్ట్ చేస్తారు. టు ఎన్హాన్స్ స్కిల్లింగ్. మన దగ్గర ఇక్కడ బాచుపల్లి దగ్గర ఒక టెకంషే అని బోర్వెల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి. బాచుపల్లి దగ్గర టెకంషే రిమెంబర్ దిస్ పాయింట్. టెకంషే వాళ్ళు గవర్నమెంట్తో కొలాబరేట్ అయిపోయి వాళ్ళు ఒక కోర్స్ లాంచ్ చేసిండు. ఓకే, కోర్స్లో బోర్వెల్కి ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, బోర్వెల్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సినవి ట్రైనింగ్ ఇవ్వండి అని గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ ఆ కోర్స్ లాంచ్ చేసేసి 6 months వాళ్ళకి నేర్పిస్తుంది. ఓకే, అకాడమీషియా వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు, ఇంకా వాళ్ళ మేనేజర్స్ కూడా వాళ్ళు వచ్చి నేర్పిస్తున్నారు. ఒకవేళ పిల్లలు అది 6 months నేర్చుకున్న తర్వాత టెకంషే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు అక్కడ ఇంకా మంచిగా ట్రైన్ చేసుకుని జాబ్ ఇస్తున్నారు. గెటింగ్ మై పాయింట్ హియర్, జాబ్ ఇస్తున్నారు. ఓకే, రీసెర్చ్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ కూడా అమాంగ్ ది యూత్. నాకు మెకానిక్ ఎట్లా అంటే 4-wheeler కార్కి ఇంజన్ ఎట్లా మంచి చేయాలి, కార్లో ఉన్న ఎలక్ట్రానిక్స్, ఓకే, DVD ప్లేయర్ రావట్లేదు, ఓకే, అండ్ నాకు ఫ్యూల్ ప్రాపర్ కనిపించట్లేదు, సో అండ్ సెల్ఫ్ స్టార్ట్లో ప్రాబ్లం ఉంది. సో కార్ది నాకు అన్ని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను ఒక హోండా షోరూంలో, నేను ఒక మారుతి సుజుకి షోరూంలో ఒక ఏంటంటే ఒక ఆటోమొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అని నేను అక్కడ జాయిన్ అయిపోతా. ఒక ఇంజనీర్ లాగా జాయిన్ అయిపోతా, చిన్న జూనియర్ ఇంజనీర్ లాగా జాయిన్ అయిపోతా. లేకపోతే నేను ఒక షాప్ ఇంటి దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సుజాత్ కార్ వర్క్స్ అని పెట్టుకోవచ్చు. అంటే స్కిల్స్ ఇచ్చేస్తే మనం వేరే వాళ్ళ కోసమైనా పని చేసుకోవచ్చు, లేకపోతే మనది కూడా మనం ఆంటర్ప్రీనర్ కూడా అవ్వచ్చు. మళ్ళీ ఆంటర్ప్రీనర్ అవ్వడానికి నాకు డబ్బులు కావాలంటే గవర్నమెంట్ నాకు డబ్బులు ఇవ్వాలి. సో ముద్రా స్కీమ్లో నాకు డబ్బులు దొరుకుతాయి. నేను మళ్ళీ ఆ డబ్బులతో 4-5 lakhs రూపీస్ తీసుకొని నేను మంచిగా ఒక షోరూమ్ పెట్టుకొని కార్ వర్క్స్ అని పెట్టుకొని ఏదైనా వస్తే నేను మంచిగా రిపేర్ చేసుకొని ఐ కెన్ సర్వైవ్. ఓకే, రైట్. About 61,769 students are trained by the task and in IT and related areas. Then about 3,200 students have been placed in employment so far. So task is doing its job. National Academy for Construction వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నారు అన్నమాట. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ మేప్మా. కొన్ని బుక్స్లో 2006 ఉంది, కొన్ని బుక్స్లో 2007 ఉంది. ప్లీజ్ మంచిగా చూసుకోండి. ఓకే, అథెంటిక్ బుక్లో మేప్మా, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఇస్తే పావర్టీ ఆటోమేటికలీ పోతుంది. ఓకే, బేసికలీ దిస్ మిషన్ ఈజ్ వర్కింగ్ ఓన్లీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, నాట్ ఇన్ ద రూరల్ ఏరియాస్. It is a nodal agency, the apex agency in the municipal areas for implementation of what? Poverty elevation program. పావర్టీ తీయడానికి గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్, ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది, ఆ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ మంచిగా మున్సిపల్ ఏరియాస్లో, GHMCలో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ అందరి దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి ఈ మిషన్, ఈ డిపార్ట్మెంట్ చాలా పని చేస్తుంది. ఓకే, ఇన్ అర్బన్ ఏరియాస్ అండర్ వేరియస్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అన్ని స్కీమ్స్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇన్ ద ప్రెజెంట్ ఇయర్ అరౌండ్ 3,562 unemployed urban youth were provided skill training by them, of which 1,322 were placed. జాబ్ దొరికింది అంటే ఆల్రెడీ ప్లేస్ చేసేసింది అనమాట. ఓకే, నౌ లెట్ us see some growth.
డెమోగ్రఫీ ఏంటంటే చూసేసినాం, డెమోగ్రఫీలో పాపులేషన్ గ్రూప్స్ చూసేసినాం, అక్యుపేషనల్ స్ట్రక్చర్ చూసేసినాం, ట్రెడిషనల్ అక్యుపేషన్ చూసేసినాం, ఇంకా స్కిల్స్కి ప్రొవైడ్ ఎవరు చేస్తున్నారు అవన్నీ చూసేసినాం. నౌ వీఆర్ సీయింగ్ వాట్ డెమోగ్రఫిక్ గ్రోత్. ఓకే, పాపులేషన్ ఆఫ్ అవర్ స్టేట్ లాస్ట్ డికేడ్ 2001 నుంచి 2011 the population grew at 3.58% against the national growth of 17.69%. అంటే ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ 2001 నుంచి 2011లో 17 ఉంటే మనది 13, సో తక్కువ ఉంది. ఈ స్టేట్మెంట్లో రావచ్చు. ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ నోయింగ్ ఇట్. అండ్ విత్ రిగార్డ్ టు రూరల్ అండ్ అర్బన్ ఏరియా గ్రో ఎంత అయింది పాపులేషన్ అంటే 2001లో ఒకవేళ మన పాపులేషన్ 100 crores ఉంటే 2001లో మన పాపులేషన్ 1 crore ఉంటే 2011 వచ్చేసరికి మన పాపులేషన్ 13%, అంటే 1,13 lakhs అయిందనమాట. 13.58 కదా, అంత అయింది. దిస్ ఈజ్ అవర్ పాపులేషన్ గ్రోత్ రేట్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. ఓకే, అదే రూరల్ అండ్ అర్బన్ ఏరియా చూస్తే ఓకే, సో రూరల్ పాపులేషన్ ఈజ్ 61% అండ్ అర్బన్ పాపులేషన్ 39%. మళ్ళీ రూరల్ పాపులేషన్ 61% ఉంటే ఆబ్వియస్లీ రూరల్ పాపులేషన్లో అమ్మాయిలు కూడా ఎక్కువ ఉన్నారు, సో అక్కడే మదర్ మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, బికాజ్ రూరల్ పాపులేషన్ రూరల్ ఏరియాస్లో మీకు సొఫెస్టికేటెడ్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ ఉండవు. వాళ్ళకి మళ్ళీ అర్బన్ ఏరియాస్కి రావాల్సి వస్తుంది. అర్బన్ ఏరియాస్లో ఎందుకు పెడతారంటే అర్బన్ ఏరియాస్కి రైల్వే స్టేషన్స్ అవన్నీ కనెక్టెడ్ ఉంది కాబట్టి వేరే అన్ని విలేజెస్లో వాళ్ళకి యాక్సెసిబుల్ ఉండాలి కాబట్టి వాళ్ళు అర్బన్ ఏరియాస్లో మంచి పెద్ద హాస్పిటల్స్ పెడతారు. ఓకే, మరి విలేజ్లో ఒకవేళ విలేజ్లో అట్లానే పెట్టేసి ఏమవుతుందంటే మళ్ళీ ఈ విలేజ్ వాళ్ళకి దొరుకుతుంది, మళ్ళీ ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్కి వెళ్ళడానికి, ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్కి వెళ్ళడానికి మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఎందుకంటే ఇండియాలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇంకొకటి ఉంది, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. ఏ కోణాలో మనకు వెళ్ళాలంటే రైల్వేస్ లేదు, బస్సెస్ లేవు, గవర్నమెంట్ బస్సెస్ గవర్నమెంట్ రైల్వేస్ లేవు, సో లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. అందుకే ఎవ్రీ బడ్జెట్లో మనం వీఆర్ ఎక్స్టెండింగ్ రైల్వే లైన్ టు 10,000 kilometers ఇలా చెప్తూ ఉంటున్నాం. స్టిల్ వీఆర్ అనేబుల్ టు మేక్ రోడ్స్, స్టిల్ వీఆర్ అనేబుల్ టు కనెక్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ విత్ వాట్ ట్రాన్స్పోర్టేషన్, every part of our country with transportation. That is very sorry state of affair అనమాట. Urban development in Telangana has led to the growth of towns within the state. Okay, urban అంటే ఒక విలేజ్ మెల్లగా సెమీ అర్బన్ ఏరియా అవుతుంది, సెమీ అర్బన్ నుంచి అర్బన్ ఏరియా. దోస్ హూ ఆర్ అనేబుల్ టు నో అర్బన్ ఏరియా ఇంకా విలేజ్ అంటే రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలో డిఫరెన్స్ ఏముంది. ఓకే, దోస్ హూ డోంట్ నో ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ లెక్చర్స్. అక్కడ నేను ఒక ఫుల్ డీటెయిల్గా ½ an hour డిస్కషన్ చేసిన. రూరల్ ఏరియా స్పెసిఫిక్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అర్బన్ ఏరియా స్పెసిఫిక్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూరల్ ఏరియా, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అర్బన్ ఏరియా, అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ సో అర్బన్ ఏరియా, వై ఇట్ ఈస్ కాల్డ్ సో రూరల్ ఏరియా, స్లమ్స్ అంటే ఏంటి, అవన్నీ ప్రాపర్గా డిస్కస్ చేసిన. ప్లీజ్ అది చూసుకోండి సో యూ కెన్ అండర్స్టాండ్. విలేజ్ వెన్ ఇట్ వాంట్స్ టు బికమ్ ఏ టౌన్ ఆర్ సిటీ అండ్ మెగా సిటీ, మళ్ళీ కాస్మోపాలిస్ అంటే విలేజ్ నుంచి సెమీ అర్బన్ అవుతుంది, సెమీ అర్బన్ నుంచి అర్బన్ అవుతుంది, అర్బన్ నుంచి ఇట్ విల్ బికమ్ ఏ సిటీ, Tier 2 సిటీ, Tier 2, Tier 3, Tier 2, Tier 1 తర్వాత మెట్రోపాలిస్ లైక్ హైదరాబాద్ అవుతుంది అట్లా. సో చాలా విలేజెస్ 82 విలేజెస్ వర్ దేర్, దే ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు వాట్ 158 విలేజెస్ టౌన్స్ ఉన్నాయి, 82 టౌన్స్ ఉన్నాయి, దే ఇంక్రీజ్ టు వాట్ 158 టౌన్స్. అంటే 82 టౌన్స్ వర్ దేర్ బిఫోర్, అంటే అర్బన్ ఏరియాస్ లాగా ఉన్నాయి. 82 అర్బన్ ఏరియాస్ వర్ దేర్ ఇన్ అవర్ తెలంగాణ, దే ఇంక్రీజ్ టు వాట్ 158. ఇట్స్ ఏ గుడ్ ఇండికేటర్. మనం అర్బనైజేషన్ దగ్గర వెళ్తున్నాం. అర్బనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ మోర్ అండ్ మోర్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వాట్ స్లోలీ కమింగ్ అప్ ఇన్ రూరల్ ఏరియాస్. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్ అర్బనైజేషన్ అంటాం. ఓకే, as per the government of Telangana, around 30% of total urban population in the state resides in the capital city of the Hyderabad alone. Okay, మన నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్. సో అర్బన్ ఏరియాస్లో 100% పాపులేషన్ ఉంటే ఎంత ఉంది అర్బన్ ఏరియాస్లో పాపులేషన్? ఆల్రెడీ మనం చూసినాం 39% అర్బన్ పాపులేషన్ ఉంది. అదే 39% పాపులేషన్ ఓకే దిస్ ఈస్ గ్రో అయింది కదా. ఓకే ఫైన్, రూరల్ ఏరియాస్. సో ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, లిటిల్ బిట్ కరెక్షన్ చేసుకుందాం ఇక్కడ. రూరల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ 61. అలాగే 100 - 61 అంటే హౌ మచ్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ 49%. ఓకే 59%, రైట్? 100 - 61 ఇట్ విల్ బి లైక్ 39%.
39%, రైట్. సో 61% రూరల్ పాపులేషన్ ఉంటే మైనస్ చేస్తే 39% అర్బన్ పాపులేషన్. ఓకే, మళ్ళీ అర్బన్ పాపులేషన్ గ్రోత్ ఇచ్చిండు ఆయన. ఓకే, 39% పాపులేషన్ కూడా ఉంది, 39% గ్రో కూడా అయింది. సో అర్బన్ పాపులేషన్ 39% గ్రో అవ్వడం, ఓకే, అంటే ఇఫ్ ఇట్ హెస్ గ్రోడ్ ఇట్ మీన్స్ వాట్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ ఇంక్రీజింగ్. అంటే విలేజ్ నుంచి అర్బన్ ఏరియాస్కి చాలామంది మైగ్రేట్ అయ్యి వస్తున్నారనమాట. సో అర్బన్ పాపులేషన్ గ్రో బై 39% అండ్ అర్బన్ పాపులేషన్ ఆల్సో 39%. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. సో ఆ 39% అర్బన్ పాపులేషన్, లెట్ సపోజ్ అది 100% ఉంటే, ఈ 100% అర్బన్ పాపులేషన్లో 30% పాపులేషన్ రిసైడ్ ఇన్ హైదరాబాద్ ఎలోన్. హైదరాబాద్ ఆల్సో ఫిగర్స్ అమాంగ్ ద టాప్ 10 million cities in the terms, top 10 million cities. 10 million plus cities అంటే 1 million అంటే 10 lakh, 1 crore. 1 crore population, okay, is there in Hyderabad. Okay, not exactly. Top 10 million citiesలో ఉంటుంది. మిలియన్ అంటే 10 lakhs. 1 million is 10 lakhs. So almost around తెలంగాణలో హైదరాబాద్లో 48 lakhs ఉన్నాయి. Means 5 million are there. 5 million. So we are actually a 5 million plus city. 5 million plus city. So 48 lakhs. According to the government survey, 48 lakhs people reside in Hyderabad alone. Okay. Social composition of the population. Demography చదువుకుంటున్నాం. డెమోగ్రఫీలో మళ్ళీ కాస్ట్ చదువుకుంటున్నాం. షెడ్యూల్ కాస్ట్ population recorded an increase of 15.0 for the SC increased. Okay. ST increased to 15.04%. SC population 11.61% grow అయింది. Okay. The population of Muslims కొంచెం పెరిగింది 12.4, it increased to 12.7. Okay. During 2001 to 2011 decadeలో proportion of Christian population during the same decade also risen from 1.2 to 1.3. Okay. Then Christian population is mostly concentrated on in the two districts only. Hyderabad and Rangareddyలోనే Christian population ఎక్కువ ఉందండి. Hyderabad and Rangareddy has maximum Christian population. Please remember this. The proportion of Hindus, all caste, all religions increased, but Hindus declined marginally from 85.9% to 85.1%. 85.9% to 85.1%. It does not mean that population ఎక్కువ లేదు. It generally they are getting married lately. ఓకే, ఈ మధ్య హిందూస్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ లేట్లీ. దే ఆర్ లైక్ గోయింగ్ టు యూఎస్, యూకే అలాంటి చాలా వెళ్తున్నారు, అబ్రాడ్గా వెళ్తున్నారు. సో అది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి పిల్లలు కూడా లేట్గానే పుడతారు. దట్ ఈస్ ద రీజన్. సోషల్ కాంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ యాజ్ ఏజ్ కాంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ అండ్ సెక్స్ రేషియో. ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ అబౌట్ దిస్. ఓకే, సో ఇన్ తెలంగాణ చిన్నపిల్లలది there has been a decline in the proportion of population. 0 to 4 years వాళ్ళు తగ్గిండ్రు. 2011 కంటే 2012 వచ్చేసరికి వీళ్ళ ఈ ఏజ్లో ఉన్న పాపులేషన్ తగ్గిండ్రు. 5 to 9 years వాళ్ళు కూడా తగ్గిండ్రు. ఓకే, కానీ షేర్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఇంక్రీస్డ్. 15 to 15 years వాళ్ళు అప్పుడు 2011లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు 10 years తర్వాత ఎక్కువ అయినరు. The proportion of elderly population in Telangana who are 80-60 years and above, okay, between the two periods 2001 to 2011 in Telangana shows an increase of 7.4% to 9.3%. Old అయితున్నారు. ఓల్డ్ ఏజ్ ఇంక్రీజ్ అయింది. ఓల్డ్ ఏజ్ ఇంక్రీజ్ అయితే డిపెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఏమన్నాం, అవర్ బల్జ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ లివ్డ్. అవర్ బల్జ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ లివ్డ్. సో తొందరగా మనం కేటర్ చేయాలి. ద ప్రపోర్షన్ ఆఫ్ ఎల్డర్లీ ఉమెన్ 60 years above, women are more than the male. The increase in elderly population will have lot of implication of our support system, not only in terms of healthcare మంచిగా చేయాలి గవర్నమెంట్, because elderly women కి చాలా they are in the decreasing stage of immunity, decreasing state of physical strength. So government elderly department కూడా elderly hospitals కూడా స్టార్ట్ చేయాలని, that is what I always feel. వాళ్ళకి elderly hospitals ఉండాలండి. సపరేట్ హాస్పిటల్ ఒక్కొక్క అర్బన్ ఏరియాలో ఎల్డర్లీయే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు క్యూలో అంతసేపు నిలబడరు, వాళ్ళకి అంత మెంటాలిటీ ఉండదు, పేషెన్స్ ఉండదు వాళ్ళు. ఓకే, దట్ యూ విల్ ఆల్సో కమ్ అక్రాస్ ద సేమ్ స్టేజ్. దట్ ఈస్ హ్యూమన్ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, అది హ్యూమన్ ప్రాబ్లం. మనం కూడా వస్తే అట్లనే చేస్తాం. That is how we behave. So I literally genuinely request the government of Telangana also to at least start beginning at least to make elderly hospitals.
ఏదైనా చిన్న హాస్పిటల్స్ అయినా స్టార్ట్ చేస్తే వాళ్ళు టక వెళ్తారు, తొందరగా కన్సల్టేషన్ చేసుకుంటారు, డయాగ్నోస్టిక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. మనం అంటే హాస్పిటల్స్కి అక్కడ ఉండొచ్చు, క్యూలో ఉండొచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇబ్బంది ఎందుకు? ఓకే, ఎలాగైనా మీరు సపరేట్గా చేసేస్తే సపరేట్గా కేటర్ కూడా అయిపోతుంది కదా, స్పెసిఫిసిటీ ఉంటుంది, వాళ్ళు తొందరగా కన్సల్టేషన్ తీసుకొని తొందర ఇంకా లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ షుడ్ లుక్ ఆఫ్టర్ టువర్డ్స్ ది హ్యుమానిటీ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ మెటీరియలిస్టిక్ ఇంక్రీజ్ చేయాలి, హాస్పిటల్స్ ఇంక్రీజ్ చేయాలి, అట్లా కాదు. ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, హౌ ఇట్ విల్ బెనిఫిట్, హౌ ఇట్ విల్ గివ్ మెంటల్ పీస్ అండ్ వెల్ బీయింగ్, ఇది ఇంపార్టెంట్. ఓకే, the sex ratio in the Telangana increased from 971 to 988 during the decade. The sex ratio is lowest in the district of Rangareddy and Hyderabad. Obviously, generally male, ఇది ఎందుకంటే హైదరాబాద్లో అమ్మాయిలు తక్కువ ఉన్నారు అట్లా కాదు, హైదరాబాద్లో అమ్మాయిలు ఎక్కువనే ఉన్నారు, కానీ వేరే డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళు అమ్మాయిలు రారు, అమ్మాయిలు మైగ్రేట్ ఎక్కువ అవ్వరు, అబ్బాయిలు ఎక్కువ మైగ్రేట్ అవుతారు. సో వేరే డిస్ట్రిక్ట్లో వచ్చిన వాళ్ళు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి సెక్స్ రేషియో తక్కువ కనిపిస్తుంది. ఇట్ డస్ నాట్ మీన్ దట్ గర్ల్స్ ఆర్ లెస్ ఇన్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి, బట్ ద మైగ్రేషన్ వల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ వాట్ లెస్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఓవరాల్గా మీకు కనిపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మీ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్ అండ్ డూ స్ప్రెడ్ ది ఆల్ వీడియోస్, okay, so that everyone will take the benefit of it. Have a nice